క్రీస్తునందు ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ, ఆత్మీయులందరికీ ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సువార్త ప్రయాణాల్లో దాదాపు ఇది 16 సంవత్సరం నేను ఈస్ట్ గోదావరికి వచ్చిన తర్వాత. అంతకుముందు కూడా నేను సువార్తలో ఉన్నాను. అయితే నేను ఈస్ట్ గోదావరికి వచ్చింది 2008 ఫిబ్రవరి 28. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 2008 అంటే ఇవి ఒక 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి సంవత్సరం దేవుడు కాపాడుతూ వస్తున్నాడు కనుక నాకు ఒక తలంపు పుట్టింది. అదేంటంటే, ప్రతి జనవరిలో కృతజ్ఞతగా నా కుటుంబం పక్షాన సంఘ సమక్షంలో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలి అని ఒక ఆలోచన. అది గత కొంతకాలంగా అలా జరుగుతూ వస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం లేట్ అయింది. జనవరిలోనే పెట్టాంలే, కానీ లేట్ అయింది. చివరి వారాల్లో పెట్టాం. కారణం ఏంటంటే, ఈ సెమినార్స్ ఒకటి ఉన్నాయి. అందరూ తల ఒక చోటుకి వెళ్ళిపోతారు. తమ్ముడు జేమ్స్ ఒక చోట, రెడ్డి గారు ఒక చోట, యానం ప్రకాష్ అన్న ఒక చోట, ఇలాగా కొంతమంది మాధవలస, తర్వాత వంశీ అన్నయ్య వాళ్ళే సపరేట్గా ఇలాగ జరుగుతున్నాయి కనుక ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఈ సెమినార్ల హడావుడి అయిపోయిన తర్వాత పెట్టుకుందామని ఆలోచన చేశాం. సో తత్కారణంగా మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. సువార్త అనేది మానవ జీవితానికి చాలా విలువైంది ప్రియులారా, చాలా అవసరమైంది కూడా. ఆ సువార్త లేనప్పుడు చెల్లి ఒక పాట కూడా రాసింది, సువార్తే శ్వాసగా. నేను కూడా ఒక పాట రాశాను. మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాం. అది ప్రార్థన చేయండి. సువార్త లేనప్పుడు అసలు మనం లేవు ఇక్కడ. నాకు మీకు కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి? సువార్త చెప్పు ఉండాలి. మీరు అనుకోవచ్చు, అదేంటంటే మాకు వాక్యం చెప్పారు కానీ మేము సువార్తని మారలేదండి అనుకోవచ్చు. అర్థమైంది నా భాష? మేము వాక్యం విని మారాం కానీ సువార్త విని మారలేదండి బాబు అని అనుకోవచ్చు. మరి మీలో కొంతమంది తెలియపోయి ఉండొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25 వచనంలో సువార్త అన్నా వాక్యం అన్నా ఒకటే. చూస్తారా ఒకసారి మీ బైబిల్లో? సర్వశరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోద్ది. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యం. సువార్త చెప్పండి, సువార్త ఈ వాక్యమే. దాన్ని విడగొట్టకండి. సువార్త అన్నా వాక్యం అన్నా ఒకటే. వాక్యం చాలా విలువైంది, చాలా, మళ్ళా చెప్తున్నా, అవసరమైంది. బేతనీకి వెళ్ళాడంట యేసు ప్రభు. బేతనీకి వెళ్ళిన ప్రతిసారి ఒక ఇంట్లో ఆశ్రయం తీసుకుంటాడు ఆయన. ఎవరిల్లది? మార్తా, మరియా, లాజరు కదా. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ కదా. పాపం మార్తమ్మ గారు చాలా హడావిడైపోతున్నారు అనమాట. గారెలు వేద్దామా, బూరెలు వేద్దామా కదా. గెస్ట్ వచ్చాడు కదా. సో యేసు ప్రభు అంత గొప్పవాడు ఇంటికి వచ్చినప్పుడు హడావిడి ఎక్కువైపోయింది. అయితే మరియమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఆయన బోధ, ఆయన వాక్కు వింటూ ఉంది. ఇక రిక్వెస్ట్ చేస్తుంది యేసు ప్రభుని, నేను ఇంత కష్టపడుతున్నాను కదా ప్రభువా, మీరు కొంచెం రికమెండ్ చేయండి ఆవిడకి, వచ్చి హెల్ప్ చేయమని అని అంటే అక్కడ ఒక పదప్రయోగం వాడాడు లోక సువార్తలో యేసు ప్రభు. మార్తా మార్తా, నువ్వేటి బాబు కంగారు పడిపోతున్నావు? మనిషికి అవసరమైంది ఒకటే. ఏంటది? వాక్యం, సువార్త. అందరూ అది పక్కన పెట్టేశారు. అవసరమైంది ఒక్కటే అని ఆయన చెప్పాడు. ఏదైతే అవసరం అన్నాడో, నేను చెప్పేవన్నీ మీ బైబిల్లో ఉన్నాయిగా. అవసరమైంది ఏంటంటే మానవ జీవితానికి ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. ఆయన మాట, ఆయన వాక్యం.
ఏదైతే మానవుడికి అవసరమని యేసు ప్రభు చెప్పాడో దాన్ని ప్రక్కన పెట్టాడు. దానికి సమయం ఇవ్వరు మానవులు, దాన్ని వినడానికి ఇష్టపడరు. మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చిత్రం ఏంటంటే అది తప్ప అన్ని కార్యక్రమాలు దేవుని పేరిటే చేస్తున్నారు. దేవుని వాక్యానికి ఇచ్చే విలువ దేవుని వాక్యానికి ఇవ్వకుండా అది తప్ప అన్ని దేవుడి పేరిటే చేస్తున్నారు. మళ్ళీ దేవుడి పేరిట జరిగే అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. ఇది ఒక్కటి మనం గుర్తుంచుకుంటే సరిపోదు. సరే, నేను విషయాన్ని డైరెక్ట్గా ఆ సందేశంలోకి వెళతాను. ఎవరు అటు ఇటు తిరగకండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు మీ మనసులో ఒకటి ఫిక్స్ అయిపోండి. అదేంటంటే దేవుడు, సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. నేను వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చాను. ఎక్కడికి వచ్చాను? వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చాను. అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? నేను సరిగ్గా ఉన్నానా, సరిగా లేనా? నేను సరిగ్గా వస్త్రాధరణ సరిగ్గా ఉందా? ఏమండి, నేను ధరించుకున్న వస్త్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా? నేను అందంగా ఉన్నానా, అందవిహీనంగా ఉన్నానా అని అద్దం దగ్గరికి వెళ్తాం. అలాగే వాక్యమైన అర్థం దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆత్మీయ సంబంధమైనటువంటి అర్థాల్లోకి తీసుకోండి. నా అంతరంగ స్వభావం అందంగా ఉందా లేదా? మన అంతరంగాన్ని చూపించే అర్థం ఏంటి? వాక్యం. నా బుద్ధి బాగుందా లేదా? నా ఆలోచనలు బాగున్నాయా లేదా? నేను తీసుకునే నిర్ణయాలు మంచివా కాదా? అవి వాక్యానుసారంగా ఉన్నాయా లేవా? ప్రతీది కూడా ప్రశ్న వేసుకోండి. నొచ్చుకోండి. మొదటి మాట, నొచ్చుకున్నా పర్లేదు, నొచ్చుకోండి. నొచ్చుకున్నా కూడా మళ్ళీ ఏం రావాలో తెలుసా? పరివర్తన, మార్పు రావాలి. ఆ మార్పు లేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. మళ్ళీ రాసుకోండి మాట. నీలో మార్పు లేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ మార్పు కోసమే ప్రయత్నం చేద్దాం ఈరోజంతా. ఇక నేను సందేశంలోకి వెళతాను. నేను ఆల్రెడీ టైటిల్గా మీకు 2 ఇచ్చాను. మొదట చెప్తాను, ఆ నలుగురు. ఎవరైనా ఈ పదాన్ని విన్నారా? ఆ నలుగురు అనే పదాన్ని వినుంటారు. బహుశా అది సినిమా టైటిల్ కూడా కదా. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సంవేరు ఎవరెవరు తీశారు అది. నేను జస్ట్ ఆ నలుగురని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే సినిమా వచ్చేస్తుంది. సరే, ఎనీవే, ఆ నలుగురు. సాధారణంగా కూడా లోకంలో ఏమని చెప్తారంటే, ఒరే మనం పోయేలోపు ఒక నలుగురిని సంపాదించుకోవాలని అంటారు. ఇది బాగా ఫేమస్ అయిపోయింది ఈ పదం. నలుగురిని సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలనే పదం ఏమైపోయింది? కామన్ అయిపోయింది. వాస్తవానికి అది నిజం అని నమ్మేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు కదా. నలుగురిని సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసేసుకోవాలి. ఎందుకు అని అంటే, రేపొద్దున్నే మనం చచ్చిపోతే మనల్ని మోసుకెళ్ళేది ఆ నలుగురేరా. ఇది వినడానికి బాగుందా బాగాలేదా చెప్పండి? అమ్మ అలాగ ఉన్నారు, బాగుంది. కానీ మనకు తెలియకుండానే నలుగురు శత్రువుల్ని సంపాదించుకుంటున్నాం మనం. పోనీ ఈ నలుగురు సంపాదించుకున్నాం కదా, ఎందుకురా నాయన ఈ నలుగురు అంటే మనల్ని కాటికి మొయ్యడానికి అంటారు. నేను అడుగుతాను, మామూలుగా అడుగుతున్నాను, ఏమనుకోకండి. మన కరోనా టైంలో ఎంతేసి మంది పెట్టారు? మామూలుగా తెలియక అడుగుతున్నాను. కరోనా టైంలో నలుగురేసే పట్టుకున్నారా? ఎక్కడన్నా దిగుడు కళ్ళం దగ్గర దించి ఒరే అయ్యా అని కేకేలేదా? కేకేలేదా? ఎందుకని అలాగా? వాళ్ళంటే కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళు పాపం ఎవరిని సంపాదించుకోలేదా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరే ఎందుకు రాలేదు? ఛత్తీస్గఢ్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఆవిడ చనిపోయి దాదాపు 4-5 రోజులు అయిపోయి శవం అంతా బిగుసుకుపోతే మోసుకెళ్ళి దిక్కు లేకపోతే చేపలు చుట్టుకొని భుజం మీద 15 కిలోమీటర్లు నడిచెళ్ళాడు ఒక భర్త. రోడ్డు మీద పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న ఈ రక్షక భటులు ఉంటారు కదా, పోలీసు వారు చూసి జాలిపడి వాళ్ళ క్యాన్వాయిలు తీసుకెళ్ళిపోయారు. మరి ఆయనకి నలుగురు లేరా? ఒక్కడే మోసుకెళ్తున్నాడేంటి? పోనీ నలుగురు మోసుకెళ్తేనే సరిగ్గా సమాధి చేయబడ్డట్ట, ఒక్కరు మోసుకెళ్తే చేయబడ్డట్టు కాదా?
కుప్పలు కుప్పలండి. ఫ్రొక్లైన్తో ఏం చేశారు? జేసీబీతో సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్ళి ఇసుకంతా లోతుగా తీసేసి ట్రాక్టర్లలో శవాలను వేసుకొచ్చి వెనకాలకి మా చేతులతో పట్టుకోవడం ముట్టుకోవడం ఏమీ లేదు. లిఫ్ట్ లేపడం, గోతులేసేయడం, పాతేయటమే. శవాలు గుట్టలు గుట్టలు. మరి చచ్చిపోయిన వాళ్ళందరికీ కరోనా టైంలో నలుగురిని సంపాదించుకునే పరిస్థితి లేదా? సంపాదించుకోలేదా అంటారా? ఒకసారి ఆలోచించండి. మనకు తెలియకుండానే సంపాదన అంటే మనకు చాలా ఇష్టం అండి. కానీ నేనేమంటానంటే మన సంపాదన మన చావు తర్వాత జీవితానికి ఉపయోగపడేదే ఉండాలి. ఈ పాయింట్ బాగా నోటీస్ చేసుకోండి. సంపాదన అనేది మనతో ఉండేది, సంపాదన అనేది మనకు ఉపయోగపడేది, సంపాదన అనేది మనకు ఎల్లప్పుడూ మనతో వచ్చేది. మనతో ఉండాలి, మనతో ఎల్లప్పుడూ రావాలి, మనకు ఉపయోగపడాలి. అది ఉపయోగపడినప్పుడు ఇంకెందుకండి అది సంపద? అది మనకు ఉపయోగపడాలి ఖచ్చితంగా. అయితే మనం తెలియకుండానే నలుగురు శత్రువులను సంపాదించుకుంటున్నాం. భూమి మీద శరీర సంబంధంగా నలుగురిని మనం ఎందుకు సంపాదించుకుంటున్నాం అంటే కాటికి మోసుకెళ్ళడానికి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దానికంటే భయంకరమైన శిక్ష మరొకటి ఉంది. అది పాతాళం, అది నరకం, అది అగ్నిగుండం. నరకానికి వెళ్ళడానికి నలుగురిని సంపాదించుకుంటున్నాం మనం. ఎంతమందిని సంపాదించుకుంటున్నాం? తెలియకుండానే సంపాదించుకుంటున్నాం. ఈ మాట కూడా చెప్పాలి, ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఇన్నోసెంట్. పాప మీరు అమాయకులు లేని తెలీదు. తెలియకుండానే ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నలుగురు శత్రువులు సంపాదించుకుంటున్నారు. ఈ నలుగురే మనల్ని ఏం చేస్తున్నారు తెలుసా? కాటికి కాదు తీసుకెళ్ళేది వాళ్ళు. కాటికి అనేది చిన్న విషయం ఏంటంటే కొంచెంసేపు కాలిపోద్ది, బూడిదైపోద్ది. కానీ కలకాలం కాలే నరకానికి తీసుకెళ్ళిపోతున్నారు. అర్థమవుతుంది మీకు? మనం సంపాదించుకునే నలుగురు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నరకానికి తీసుకెళ్తున్నారు. ఆ నలుగురు ఎవరో తేలిపోవాలి. ఈ పూట ఒక 10-15 నిమిషాలు తేలిపోతుంది. త్వరగా ముగించేస్తాం. కాటికి తీసుకెళ్ళేది నలుగురు అయితే నరకానికి తీసుకెళ్లే వాళ్ళు నలుగురు. కాటికి తీసుకెళ్లే వాళ్ళని మనం సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా మనం చేస్తే మున్సిపాలిటీ ఓడైనా తీసుకెళ్ళి పడేస్తాడు. నో ప్రాబ్లం. మీకు అర్థమైంది నా భాష? నలుగురే పట్టుకెళ్ళాలి కాటికనే రూల్ ఏమీ లేదు. మనం చనిపోతే దిక్కుమొక్కు లేని చోట ఎవడో ఒకడు పాతేసినా పాతెయ్యకపోయినా అది భూమిలోనే కలిసిపోతుంది. కానీ మనం తెలియకుండానే నలుగురుని శత్రువులను సంపాదించుకుంటున్నాం. ఆ నలుగురు మనల్ని ఖచ్చితంగా ఎక్కడికి మోసుకెళ్తున్నారు తెలుసా? నరకానికి మోసుకెళ్ళిపోతున్నారు. ఆ నలుగురు ఎవరు అని మనం ఆలోచిస్తే నలుగురు అనగానే నలుగురు వ్యక్తుల వైపు మనం చూడకూడదు. మళ్ళీ ఆ నలుగురు నీలోనే ఉన్నారు. ప్రతి మనిషిలో ఏమండి 5గురు ఉంటారండి. ప్రతి మనిషిలో ఎంతమంది ఉంటారు? అదేంటి పాస్టర్ గారు, అది ఎలా సాధ్యం అంటారా? ప్రతి జీవితంలో 5 జీవితాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్ని జీవితాలు ఉంటాయి? 5 జీవితాలు ఇమిడి ఉంటాయి. రాసుకోండి జాగ్రత్తగా. నంబర్ 1 వ్యక్తిగత జీవితం. ప్రతి జీవితంలో 5 జీవితాలు ఉంటాయని చెప్పాను చూడండి. మొట్టమొదటి జీవితం ఏంటో తెలుసా? పర్సనల్ లైఫ్, అంటే వ్యక్తిగత జీవితం. రెండోది రాసుకోండి, కుటుంబ జీవితం. రెండోది ఏంటండి? కుటుంబ జీవితం. మూడోది వృత్తి జీవితం. ఏం జీవితం ఇది? వృత్తి జీవితం. నాలుగవది సామాజిక జీవనం లేదా జీవితం. ఐదోది లాస్ట్ది భక్తి జీవితం. మొత్తం ఎన్ని జీవితాలు ఉన్నాయి ఒక జీవితంలో? 5. మొదటిది ఏంటి? వ్యక్తిగత జీవితం. రెండోది ఏంటి? కుటుంబ జీవితం. మూడోది ఏంటి? వృత్తి జీవితం. నాలుగోది ఏంటి? సామాజిక జీవితం. ఐదోది ఏంటి? భక్తి జీవితం. ఒక్కొక్క మనిషిలో ఎన్ని జీవితాలు ఉన్నాయి? ఉన్నాయా? కొంచెం ఎదరగా జరగండి. బాగా దగ్గరికి వచ్చేయండి. ఇలా బాగా ఎదరగా జరగండి. ఆ కుర్చీలో వేసుకుంటాను. దీని దగ్గరికి వచ్చేయండి, పర్లేదు. బాగా ఎదరకు వచ్చి నాన్న మీరు కూడా ముందుకు వచ్చేయండి. చిన్న మీరు కూడా ముందుకు వచ్చేయండి. బాగా ఎదరకు వచ్చేయండి. ఎవరన్నా వస్తే వెనకాల కూర్చుంటారు.
రైట్, ఇక విందాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి? 5. మొదట చెప్తాను జాగ్రత్తగానండి. వ్యక్తిగత జీవితం అంటే నాకంటూ ఒక పర్సనల్ డెసిషన్స్ ఉంటాయి, నాకంటూ ఒక వ్యక్తిగతమైన నిర్ణయాలు ఉంటాయి. దానికి కుటుంబంతో సంబంధం లేదు, అర్థం చేసుకోవాలి. నాకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, నాకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, అవి నా వ్యక్తిగతం. అందుకని కొన్నిసార్లు పౌరుష పదజాలాలు ఆడతారు. ఏమండి, ఎందుకురా సిగరెట్ తాగుతావు, ఎందుకురా మందు తాగుతావు, నా జీవితం నా ఇష్టం అంటే ఇదేంటిది? వ్యక్తిగతమైన జీవితం, అది పర్సనల్ లైఫ్. రెండోది కుటుంబ జీవితం. అంటే ఈ వ్యక్తి దేంతో ముడిపడి ఉన్నాడు? కుటుంబం. ఇప్పుడు నాకు కుటుంబం సంబంధం లేదంటే కుదరదు. ఎందుకంటే పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కాబట్టి పోషించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? తన మీద ఉంది. ఈ రెండోది ఏంటి? కుటుంబంతో కనెక్ట్ అయిన కుటుంబ జీవితం. అర్థమైందా? మూడోది ఏంటి వృత్తి జీవితం. ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక పని ఉంటుంది. అది కూలి పని కావచ్చు, రైతు కావచ్చు, లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు. అదేంటండి మీరు అలా చేస్తున్నారంటే, ఇది నా ఉద్యోగ ధర్మం అండి అంటారు. నీ వ్యక్తిగతమైంది, నీ కుటుంబ సంబంధమైంది ఉద్యోగానికి మళ్ళీ సంబంధం ఉండదు. నీ వ్యక్తిగతమే, నీ కుటుంబమే. కానీ వృత్తి ధర్మం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయాలి. దానికి నీ పర్సనల్ సాకులు చెప్పకూడదు, దానికి నీ కుటుంబ సాకులు చెప్పకూడదు. అర్థమవుతుంది అనుకుంటా నా భాష. వృత్తి ధర్మం, ఉద్యోగ ధర్మమే. ఖచ్చితంగా 8 గంటలకు వచ్చి బయోమెట్రిక్ వేయాలంతే. నీ పర్సనల్ చెప్పకూడదు అక్కడ, నీ కుటుంబ సమస్యలు చెప్పకూడదు అక్కడ. వృత్తి ధర్మమే. 4వది సామాజిక జీవితం. సామాజిక జీవితం అంటే ఏంటి? మనకు ఇతరులతో ఉన్నటువంటి సంబంధం. నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, నాకు మంచి ఆత్మీయుడు ఉన్నాడు, నా పార్ట్నర్ ఉన్నాడు, ఏమండి, నాకు మంచి కుటుంబాలు ఉన్నాయి. మన సర్కిల్ ఉంటుంది చూసారా? మన సర్కిల్ అంటే మనల్ని ప్రేమించేవాళ్ళు, మనం సహవాసం చేసే వాళ్ళని టోటల్గా కలిపేమంటాం సామాజిక జీవితం. ఇప్పుడు ఈ సామాజిక జీవితానికి మరలా నేను చెప్పిన ఈ మూడిటికి మరలా మీరు ముడిపెట్టకూడదు. నీ ఫ్రెండు, నీ టేస్ట్ వేరే ఉండొచ్చు, అది కుటుంబంతో కనెక్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? నీ సహవాసకులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ అభిరుచులు, నీ అభిరుచులు ఒకటే ఉండొచ్చు. దాన్ని తీసుకొచ్చి వృత్తి ధర్మానికి ముడిపెట్టకూడదు. అసలు ఎంత సపరేట్గా ఉన్నాయి చూడండి. కొంతమందికి పెద్దోళ్ళు, మంచోళ్ళు స్నేహం ఉంటుంది. అర్థమవుతుందా? డాక్టర్లు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ధనికులు కావచ్చు. సో సామాజికంగా ఉన్నటువంటి స్నేహితులు, ఈ సమూహాన్ని సామాజిక జీవితం అన్నారు. తర్వాత ఏంటి భక్తి జీవితం ఎక్కడ పడింది? ఎన్నో ప్లేసు. భక్తి జీవితం అంటే ఏంటమ్మా? ఇది దేవునికి నీకు మధ్యనున్న సంబంధం. అంబికా దర్బార్, అదేంటి అలాగే పేరు? ఇప్పుడు ఏం చేద్దాం? అసలు నేను ఒక మాట చెప్పను సీరియస్గా. ఇక్కడ భక్తి జీవితమే లేనప్పుడు ఈ 4 ఎక్కడి నుంచి వచ్చాయా నీకు? భక్తి జీవితం అంటే దేవునితో సంబంధం కలిగిందే కదా జీవితం. మాట్లాడనమ్మా. అసలు దేవుడే నిన్ను పుట్టించకపోతే, దేవుడే నీకు ఈ జీవితం ఇవ్వకపోతే వ్యక్తిగత జీవితం ఏది? ఆలోచించండి. చివరన పడేసినా కూడా తిరగేయాలి. ఇప్పుడు వ్యక్తిగత, కుటుంబ, వృత్తి, సామాజిక, భక్తి జీవితం ఇప్పుడు తిరగేసేయండి. తిరగేస్తే అసలు ఈ భక్తిలోని దేవుడే లేకపోతే వ్యక్తిగా నువ్వెక్కడున్నావు? మనం ఆకరణ పడేసాం దాన్ని. దేవుడు లేకపోతే, దేవునితో సంబంధమైన జీవితమే లేకపోతే, దేవునితో పనే లేకపోతే
నువ్వెక్కడున్నావు, నీ కుటుంబం ఎక్కడుంది, ఏమండి, నీకు ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది, నీకు స్నేహితులు ఎక్కడి నుంచి వచ్చారో, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా, భక్తి జీవితం. అయితే మీ అందరికీ ఇప్పుడు నా సూటి ప్రశ్న, నా మెసేజ్ కూడా అయిపోయింది. ఏదైతే అతి ప్రాముఖ్యమైందో భక్తి జీవితం, దేవునితో సంబంధం కలిగి ఉండే జీవితం, దానికి మనం ఎంత సమయం ఇస్తున్నాం అమలారా? ఏదైతే మనకు అవసరం, అసలు అది లేకపోతే ఈ నాలుగే లేవు. దేవునితో సంబంధమైన భక్తి జీవితమే లేకపోతే మనం లేం కదా, అసలు మనమే లేకపోతే ఈ నాలుగు ఎక్కడి నుంచి వచ్చాయి? భక్తి జీవితం లేకపోతే ఈ నాలుగు లేవు. అది మొట్టమొదటిగా మనం కలిగి ఉండాల్సింది. అసలు దాన్ని మన జీవితంలో లేకుండానే తీసేస్తున్నాం. మన జీవితానికి మూలమైన దేవుడు భక్తి మొట్టమొదటిదైతే అసలు అదే లేకుండా తీసేస్తున్నాం మనం. దేనికోసం తెలుసా? ఈ నాలుగింటి కోసం దాన్ని వదిలేస్తున్నాం. అది లేకపోతే, భక్తి జీవితం లేకపోతే ఈ నాలుగేలు ఏమన్నాం కదా, వస్తాం కదా, రైట్. దేవుడే లేకపోతే ఈ నాలుగు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? మనమే లేము అసలు. కానీ ఈ దేవుడు అనే భక్తి జీవితాన్ని వదిలేయడం కోసం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ నాలుగు అడ్డు పెట్టుకుంటున్నాం మనం. నిజమండి, నేను అన్నది కాదు, సాక్షాత్తు యేసుప్రభు అన్న మాటలు. ఈ ఒరిజినల్ది, అవసరమైంది, ఏమండి, మనకి అసలు ప్రాముఖ్యంగా కావాల్సిన ఈ భక్తి జీవితం కోసం, దీన్ని దూరం చేసుకోవడం కోసం ఈ నాలుగుటిని అడ్డు పెట్టేసుకుంటున్నాము. అంటే జనరల్గా అడుగుతున్నా, ఏ అమ్మ ప్రార్థనకు రాలేదేంటి బాబా? ప్రార్థనకండి, ప్రార్థన కడుపులో బాగోలేదండి ఆ వేళ. ఏ కారణం? వ్యక్తిగతమైన కారణం. అంటే దేనికి దూరం అవడానికి? దేవుడికి దూరం అవడానికి, భక్తికి దూరం అవడానికి, ప్రాణ భిక్ష పెట్టిన దేవునికి భక్తి చేయడానికి, దేవుని దగ్గరకు రావడానికి ఏమడ్డం పెట్టేస్తున్నాం మనం? వ్యక్తిగతమైన కారణం. ఏంటిది? కడుపులో బాగోలేదండి, జ్వరం వచ్చి. పోనీ కడుపులో బాగోలేదు, జ్వరం వచ్చేసింది, తిండి తింటలేదా, నీళ్ళు తాగుతా లేదా, మంచినీళ్ళు, పోనీ 1-2కి వెళ్తా లేదా? ఏమ్మా, అలా పోనీ ఇంక అలాగే మంచాన్ని కరుచుకొని పోయిన పరిస్థితి ఉంటే ఇంక చేసేది ఏమీ లేదులే. కానీ ఎంత సులువుగా మనం కారణం చెప్తామంటే వ్యక్తిగతమైన కారణం. కుంటి సాకు అంటాం దీన్ని. తర్వాత ఏ అమ్మ ప్రార్థనకు రాలేదేమ్మా అంటే, రెండోది ఏం చెప్తాం? మా నాన్నగారికి బాగాలేదండి. ఇదేది ఏ జీవితం? మా నాన్నగారే కాదండి, మా ఆవిడికి, మా పిల్లలకి, అందరికీ రొంప, దగ్గు, జ్వరాలు, ఇంకన్నీ. పోనీ అదిగా కుటుంబ జీవితం కూడా పక్కన, అది కూడా కాలేదనుకోండి, ఇంకేం చెప్తాం? మూడో కారణం, చుట్టాలు వచ్చారండి. అంటే ఎవరు వచ్చారండి? ఇదే జీవితం. అసలు చెప్పండి, ఏ బాబాయ్ రాలేదు, ఈ రోజు రాలేదు ఏంటండి బాబు, సెలవు ఇవ్వలేదండి, ఏంటే ఇదే జీవితం. అదేటమ్మా? వృత్తి జీవితం. నిజమా కాదా? వాస్తవం చెప్పండి, నిజమేనా? రైట్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భక్తి జీవితం లేనివాడు ఇవన్నీ ఉన్నా లేనట్టే. అనవసరం నేను చెప్తున్నాను మళ్ళీ. భక్తి జీవితమే లేనప్పుడు ఈ 4 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకనేది మనం బైబిల్లో నుంచి వెళ్ళి ఆలోచించేదానికి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీ అందరికీ బాగా తెలుసు. ఈరోజు ఒక తెలంగాణలో కానివ్వండి, ఒక ఆంధ్రాలో కానివ్వండి, ఆంధ్ర నడిబొడ్డున విజయవాడలో కానివ్వండి, హుస్సేన్ సాగర్ పక్కన ఏమండి సికింద్రాబాద్, మీకు తెలుసో లేదో మరి, నేను చూశాను సాక్షాత్తు నా కళ్ళతో. పెద్ద పెద్ద ఏమంటే ఎన్నో వందల అడుగుల ఎత్తులో అంబేద్కర్ గారి విగ్రహాలు మాత్రమే ఎందుకు స్థాపిస్తున్నారు? ఆయన ఎందుకు అంత ఫేమస్ అయిపోయాడు? ఆలోచించాలి. ఇదొక్కటి మీకు ఎక్కితే, ఇదొక్కటి మీకు బాగా ఎక్కితే మెసేజ్ అర్థమైపోయినట్టే. ఆయన్ని ఎందుకు అంత హైట్స్లో పెడుతున్నారు? ఆయన్ని ఎందుకు అంత గౌరవిస్తున్నారు? ఆయన్ని ఎవడన్న మాట అంటే చాలు బట్టలు చింపేసుకునే వాళ్ళు లేకపోలేదు.
ఆయన ఎవరైనా ఏదైనా మాట అంటే చాలు కత్తులు ఆటాడే పరిస్థితి. ఈరోజు ఏమండి, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని దేశాల వారు అంబేద్కర్ గారికి సెల్యూట్ కొడుతున్నారు. కారణం ఏంటి? ఆయనకి సొంతగా ఆశలు లేవా? ఆయనకి సొంతగా కోరికలు లేవా? ఆయనకి వ్యక్తిగతమైన జీవితం లేదా? ఉంది. ఆయనకి భార్య లేదా? ఉంది. రమాబాయి చదువుకున్నాం మనం. పిల్లలు లేరా? ఉన్నారు. మరి ఆయనకి ఉద్యోగం లేదా? ఉంది. ఫ్రెండ్స్ సర్కిల్ లేరా? ఉన్నారు. మరి ఇవన్నీ ఉండి కూడా ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. అదేంటో తెలుసా? లోకంలో అనగా ముఖ్యంగా మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక ఘోర కలి చూశాడు ఆయన. అదేంటంటే మనువాదులు ఆనాడు ప్రవేశపెట్టిన ఒక అసమానత. ఏంటది చెప్పండి? అసమానత. తక్కువ కులాల వాళ్ళను ఒక రకంగా ట్రీట్ చేసేవాళ్ళు, ఎక్కువ కులాల వారిని ఇంకొకలా బిహేవ్ చేసేవాళ్ళు. తక్కువ కులాల వాళ్ళకైతే చదువులే లేవు, అసలు వాళ్ళు బడికి వెళ్ళడానికే అర్హులు కాదు. వారి నీడ పెద్ద కులాల వారి మీద పడకూడదు. ఏమండి, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ దారులు వేరు, వాళ్ళు బయటికి వెళ్ళే వారి దొడ్లు వేరు, వాళ్ళు తాగే నీళ్ళ బావులు వేరు. అంటరానితనం ఇది చూశాడు. బాగా వినాలి ఈ పాయింట్ మీరు. ఇప్పుడు ఆయన మనసులో ఒకటి పడిపోయింది. అదేంటంటే అది ఫిఫ్త్ వన్ ఏంటంటే, ఒకటి మనలాగే అంబేద్కర్ గారికి వ్యక్తిగతమైన జీవితం ఉంది, ఆయనకి ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, తన పర్సనల్ లైఫ్ ఉంది మనలాగే. వినాలి బాగా. రెండోది, మనలాగే ఆయనకు కుటుంబం, భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న, అత్త, మామలు, ఏమండి, చుట్టాలు ఉన్నారు. ఆయనకి మనలాగే వ్యాపకం ఉంది, ఏదో ఒక పని ఉంది ఆయనకు కూడా వృత్తి ఉంది, ఏదో ఒక వృత్తి. అది ఏ వృత్తి అయినా కానివ్వండి, కూలి పని కూడా వృత్తే కదండి. ఏమండి, ఈరోజు వాళ్ళు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్గా స్టార్ట్ అయిపోయారు. డైలీ కూలికి వెళ్ళి తాపీ మేస్తుల సంఘం వచ్చేసింది ఏకంగా. కూలోడిని ఈరోజు చిన్న కూలోడికి తీసేయడానికి లేదు, వాళ్ళకు కూడా ఏమున్నాయి? సంఘాలు ఉన్నాయి. మనలాగే అంబేద్కర్ గారికి కూడా సామాజిక జీవితం ఉందండి. ఆయన కూడా పెద్ద పెద్దోళ్ళతో సంబంధాలు, సహవాసాలు ఉన్నాయి. బాగా నోటీస్ చేయాలి. అయితే ఐదోది ఏంటి? ఆయనకి ఐదోది ఏంటి? సమాజంలో జరుగుతున్న అసమానత, అంటరానితనం అని ఈ రుగ్మతను తీసేసి భారతదేశాన్ని సంస్కరించాలనుకున్నాడు. ఇప్పుడు ఐదో జీవితం ఏంటి చెప్పండి. చెప్పాలి. సమాజాన్ని ఉద్ధరించాలి అనే జీవితం. ఆయన ఏ భక్తి మనకు అనవసరం, ఆయన ఏ దేవుణ్ణి కొలుస్తాడో మనకు అనవసరం. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఈ ఐదో దాన్ని సాధించడం కోసం బాగా వినాలి ఈ పాయింట్ మీరు. ఐదోది ఏంటి? భారతదేశంలో ఉన్న అసమానతలన్నింటినీ తొలగించాలి, అంటరానితనాన్ని తీసివేయాలి, ఈ హెచ్చుతగ్గులన్నింటినీ తీసిపడేయాలనుకున్నాడు. దాన్ని సాధించడం కోసం, ఈ ఐదవ దాన్ని సాధించడం కోసం ఈ నాలుగింటిని త్యాగం చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, బాగా వినాలి. ఈ ఐదో దాన్ని సాధించాలంటే ఏం చేయాలి? ఈ నాలుగు దీన్ని సాధించడానికి అడ్డు రాకూడదు. ఇప్పుడు టార్గెట్ దేని మీద పెట్టాలి? ఐదో దాని మీద. సమయం దేని మీద పెట్టాలి? ఐదో దాని మీద. ఖర్చు దేని మీద పెట్టాలి? ఐదో దాని మీద. మనసు దేని మీద పెట్టాలి? ఐదో దాని మీద. అలా సాధన చేస్తే తప్ప ఆయన ఆ స్థాయికి వెళ్ళాలి. ఆయనకి కొన్ని కోరికలు ఉన్నాయి, ఆయనకి కొన్ని ఆశలు ఉన్నాయి. నేను పలానా ఉద్యోగం చేయాలి, నేను పలానా యాక్టర్లు అయిపోవాలి, లేకపోతే పలానా డాక్టర్ని అయిపోవాలి, పలానా దేశం వెళ్ళిపోవాలి, నేను లాయర్ని అయిపోవాలి. ఆయనకి ఉన్నాయి. కానీ ఇది సాధించాలంటే, భారతదేశాన్ని సంస్కరించాలి అన్న ఉద్దేశాన్ని సాధించాలంటే నా వ్యక్తిగత జీవితాన్ని చంపేసుకోవాలి, నా వ్యక్తిగత ఆశయాలు చంపేసుకున్నాడు. రెండోది కుటుంబ జీవితం.
ఇప్పుడు ఈ 5వ దాన్ని సాధించాలంటే ఆ కుటుంబాన్ని కూడా ఏం చేయాలి? కుటుంబాన్ని ఏం చేయాలి? కుటుంబాన్ని కూడా వదిలేసుకోవాలి. వెళ్ళిపోయాడంట, దేశ విదేశాలు వెళ్ళిపోయాడంట. మీరు నమ్మండి నమ్మకపోండి, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటే రమాబాయి గారు వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు అప్పట్లో టెలిగ్రాములో లేక ఉత్తరాలు ఉండే, ఏమండి కనీసం కళ్ళార చూసుకునే పరిస్థితి కూడా లేదు. కొడుకును కూడా చూసుకోలేకపోయాడండి వచ్చి. ఎందుకంటే నేను దేశాన్ని ఉద్ధరించి ఒక కార్యక్రమం మీద ఉన్నాను, ఇది నా 5వ జీవితం, దీనికోసం నా కొడుకైనా నా భార్య అయినా నా కుటుంబం అయినా అడ్డు రాకూడదు, వదిలేసుకున్నాడు. ఒకానొక సందర్భం తర్వాత మరో కొడుకు చనిపోయాడు, తర్వాత 2వ కొడుకు చనిపోయాడు. సమాధి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సమాధి చేయడానికి ఏమండి కనీసం డబ్బులు లేవు, సమాధి చేయడానికి డబ్బులు లేవు కొడుకు. ఎంత దయనీయమైన పరిస్థితి ఆలోచించండి, ఎంత దుర్భరమైన పరిస్థితి, ఎంత దీన పరిస్థితి అండి. కొడుకుని సమాధి కొడుకుని కళ్ళారా చివరి చూపులు చూసుకోలేని నోచుకోలేని పరిస్థితి ఒకటి. 2వ కొడుకు చనిపోతే సమాధి చేయడానికి ఏమి లేవు, డబ్బులు లేవు. కానీ ఈరోజు ఏ లెవెల్లో ఉన్నాడు ఆయన? నాయకులందరూ కూడా ఏమండి ఎవరి పాదాలకు సెల్యూట్ కొడుతున్నారు. ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు? ఒకనొక ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు, బాబు మీ భార్య మిమ్మల్ని ఎలా భరించింది? ఇలాగ ఒకరి తర్వాత ఒకరు పిల్లలు చనిపోయారు, వాళ్ళని చివరి చూపులు కూడా నోసుకునే పరిస్థితి కదా. మీ భార్యని బాధించిన ఏదైనా ఒక సందర్భం ఉందా చెప్పండి అని అన్నప్పుడు, నా బిడ్డలు చనిపోయినప్పుడు నేను వాళ్ళకు దూరంగా ఉన్నాను, నాలాంటి అసమర్థుడైన భర్త ఏ భార్యకు ఉండకూడదు అన్నాడు. తను ఏమనుకున్నాడు అంటే, తను అనుకున్న 5వది సాధించుకోవడం కోసం భార్య పట్ల నేను సరిగ్గా భర్తగా, ఒక తండ్రిగా, చనిపోయిన పిల్లలకు తండ్రిగా నేను వ్యవహరించలేకపోయిన బాధ్యత కలిగి కుటుంబ జీవితాన్ని వదిలేసుకున్నాను, నాలాంటి అసమర్థుడైన భర్త ఏ భార్యకి. అప్పుడు ఆవిడ అన్నదంట రమాబాయి, ఏమండి మీరు చనిపోయిన ఒక్కడిని సమాధి పెట్టిలో పెట్టి సమాధిలో పెడుతున్న నీ కొడుకైన ఒక్కనే చూసావు. ఇలాంటి కొడుకులు మన భారతదేశంలో చాలామంది చనిపోతున్నారండి. మీరు ఈ ఒక్కడి కోసమే బాధపడితే కుదరదు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన పిల్లలే. మనం ప్రతిజ్ఞ చేసాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తానని ప్రతిజ్ఞ చేశాం. మన ఇంట్లో ఒక్క సావే, భారతదేశం లేని సావులు. ఇవన్నీ ఉద్ధరించబడాలంటే మమ్మల్ని నిర్లక్ష్య పెట్టడంలో తప్పేమీ లేదండి. త్యాగమూర్తి అండి ఆవిడ కూడా. ఇక ఆయనకు కూడా ఉద్యోగాలు చేయాలి ఉంటుంది, వృత్తి జీవితం. కానీ వాటన్నింటిని ఏం చేశాడు? చంపుకున్నాడు. ఆయన కూడా మంచి మంచి సర్కిల్ ఉంది, స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళే అవసరమైతే ఈయన కలిసేవాళ్ళు, ఈయన కలవడం కాదు. కానీ వాళ్ళందరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళకుండా ఈ స్నేహితులను కూడా ఏం చేశాడు? అవాయిడ్ చేశాడు. చివరి ఆఖరికి ఏమయ్యాడు? భారత రాజ్యాంగ నిర్మాత. ఈరోజు మనం సువార్త ప్రకటిస్తున్నామంటే 24 ఆర్టికల్ అంటున్నామంటే ఎలాగొచ్చింది నీకు? మత స్వాతంత్రపు హక్కు అంటున్నావు, ఎలాగొచ్చింది నీకు? వాక్ స్వాతంత్రం అంటున్నావు, ఎలాగొచ్చింది నీకు? పౌర హక్కులు అంటున్నావు, ఎలాగొచ్చాయి మనకి? ఒక ఆయన ఈ 5వ దాని 4ని చంపేసుకొని 5వ దాని మీద మనసు పెట్టాడు. అది లేకపోతే ఈనాడు మన భారతదేశంలో ఉన్న ఏమండి మానవ జాతి ఉద్ధరించబడేది కాదు. ఇప్పటికి చాలా మట్టికి మేలేలండి, అక్కడక్కడ ఉంది కులగజ్జి. ఇప్పటికి చాలా మట్టికి ఇప్పుడు మేలే. ఇప్పుడు చాలా తగ్గిందిలేండి. నేను అనుకుంటాను ఒక 50% తగ్గింది అనుకుంటున్నానండి. ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు కులాలు జాతులు ఏం ప్రాంతాలు ఏం చూస్తలేదు. నేను చెప్పినందుకని మీరు వాకప్ చేయండి. హెబ్రోను అని ఒక సహవాసం ఉంటుందండి. హెబ్రోన్ ఫెలోషిప్లో
అన్ని కులాలలో ఉంటారు. వాళ్ళు ఒకరినొకరు పిలుచుకోవడం కూడా ఎలా పిలుచుకుంటారు తెలుసా? బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్, ప్రైజ్లార్డ్ బ్రదర్, ప్రైజ్లార్డ్ సిస్టర్. వాళ్ళు పెళ్లి సంబంధాలు విచిత్రంగా చూసుకుంటారండి. ఎలాగో తెలుసా? ఒకటి అడగరు, కులం అనేది తప్ప ఇంకా అన్నీ అడుగుతారు. ఇప్పుడు కులాలు ఎక్కడ ఉన్నాయండి? కులం లేదు, గోత్రం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదండి. మీరు బాప్తిస్మం తీసుకున్నారా? వాళ్ళు అడిగి మొదటి ప్రశ్న, చర్చికి వెళతారా? రక్షణ పొందారా? దేవుడు నీవు రక్షణ తీసుకున్నప్పుడు ఏ వాక్యంతో నీతో మాట్లాడాడు? వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవేనండి. నేను విన్నానండి నా చెవులారా. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఉద్దేశం ఏంటి? అమ్మాయిని ఎలా చూసుకుంటావు? జనరల్గా అడుగుతారు ఇలాగా. ఆటిలో సక్సెస్ అయితే చాలు, కులంతో పని లేదు. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, మనలాగే అంబేద్కర్ గారికి వ్యక్తిగతమైన జీవితం ఉంది, మనలాగే కుటుంబ జీవితం ఉంది, వృత్తి జీవితం ఉంది, సామాజిక జీవితం ఉంది. కానీ చివరిది ఒకటి ఉంది. అదేంటంటే దేశాన్ని ఉద్ధరించాలి, నా జీవితం దీనికి అంకితం అయిపోవాలి, మా భారతదేశం బాగుపడాలి. దీని మీద లక్ష్య పెట్టకపోతే, వీటిని చంపుకొని దీని మీద లక్ష్య పెట్టకపోతే ఈరోజు మనమంతా ఇంత సుభిక్షంగా ఈ దేశంలో ఉండే వారిమే కాదు. ఈరోజు అంత ఉన్నతమైన స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటున్నామంటే ఆయన ఒక దానికోసం పోరాటం చేశాడు. అలాగే క్రైస్తవులారా, క్రైస్తవ జీవితానికి అవసరమైనది భక్తి జీవితం. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. మనందరి జీవితాలకు అవసరమైంది ఏంటి చెప్పండి? చెప్పండి. భక్తి జీవితం. ఈ భక్తి జీవితం కోసం అవసరమైతే ఏం చేయాలి మనం? అంబేద్కర్ లాగా ఏం చేయాలి? అంబేద్కర్ గారి లాగా ఆ మిగతా 4 ఏం చేయాలి? త్యాగం. మనకు భక్తి జీవితం చాలా అవసరమే. అది లేకపోతే మనం పరలోకం వెళ్ళం. మరి ఆ భక్తి జీవితం కోసం మనం ఏం చేస్తున్నామండి? దాన్ని వదులుకోవడానికి వ్యక్తిగతమైన కారణాలు చెప్తున్నాం, కుటుంబ కారణాలు చెప్తున్నాం, వృత్తిపరమైన కారణాలు చెప్తున్నాం, సామాజిక పరమైన కారణాలు చెప్తున్నాం. ఎక్కడికి వెళ్దామని? ఒకసారి బైబిల్లోకి రండి. యేసుప్రభు ఏమన్నాడో చూడండి. తీశారా? లోకాసు వార్త 14వ అధ్యాయం ముగించుకుందాం. ఇక 26వ వచనం చదువుతామండి. ఒకసారి ఆగుదామమ్మా. తన ప్రాణమును అన్నాడా? ఏముంది మీ బైబిల్లో ఉందా మాట? తన ప్రాణాన్ని కూడా ఏం చేయాలంటే అవసరమైతే అది నీకు ఇష్టమైన నేను చంపేసుకోవాలా. యేసుప్రభు ఏమన్నాడు? నాకు శిష్యుడు కావాలన్నా, నేనున్న లోకానికి రావాలన్నా మొట్టమొదటి ఏం చేయమన్నాడు తెలుసా? తన ప్రాణమును సైతం ఏం చేయమన్నాడు? వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి. మనం సమయం ఇవ్వం, ప్రాణం ఏమిస్తాం? గాడిదగుడ్డు. మనం సమయం ఇవ్వం, ఏమి ఇవ్వం వ్యక్తిగతంగా. వ్యక్తిగత జీవితం టచ్ చేశాడా లేదా? అక్కడ నాకు శిష్యుడు కానేరడు, నా బిడ్డ కానేరడు, నేనున్న లోకానికి రానేరడు. ఏమి త్యాగం చేయాలంట? తన ప్రాణం. తన ప్రాణం అన్నాడు కాబట్టి తన పర్సనల్ అన్నమాట. అది వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయాలి? త్యాగం చేయాలి. తర్వాత ఏమన్నాడు? తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలైనను, అన్నదమ్ములైనను, అక్క జెండైనను వాళ్ళను కూడా ఏం చేయాలి? త్యాగం చేయాలి. అలాగని గాలి కొదిలేమని కాదు. అర్థమైందా? దేవుని తర్వాతే వాళ్ళు కూడా, భక్తి తర్వాతే వాళ్ళు కూడా. ఎందుకంటే దేవుడే లేకపోతే నీ కుటుంబం ఎక్కడదే? ఆ దేవుని తర్వాతే, ఆ భక్తి జీవితం తర్వాతే వాళ్ళు. ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టించాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు తర్వాతే కుటుంబం. దేవుడి పనికి కుటుంబాన్ని అడ్డు పెట్టకూడదు. అర్థమవుతుందా? అందుకన్నాడు తల్లినైనా,
తండ్రినైనా. ఎందుకండి? ఎక్కడ దాకా ఎందుకండి? ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు? నేను కథలు వచ్చేస్తాను నేను మరి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కూర్చుంటే అక్కడ చేపలే, ఎక్కడ కూర్చుంటే అక్కడ రొట్టెలే కదా. ఇక ఏం పని చేయాల్సిన పని లేరు. ఇక ఉద్యోగంతో పని ఏముందండి? ఎక్కడికి వెళ్తే అక్కడ భూవే. అందుకే కదా భూ, దేనికోసం మనం ఉద్యోగాలు చేసేది? కోటి విద్యలు కూటి కోసమే కదా. నేను వెనకాతలు వెళ్తే కూటితో పని లేదు. ఎక్కడికి వెళ్ళి ఏం దొరుకుద్ది మనకి? రొట్టెలు దొరుకుతాయి, బో దొరుకుద్ది అనుకున్నాను. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒరే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నేలలో నక్కలకి బొర్రెలు ఉన్నారా, తలవాల్చుటకైనా నాకు స్థలం అంటే నాకే దిక్కులేదురా బాబు, నువ్వు ఎక్కడ కొత్తావు? ఎందుకు అన్నాడు ఆ మాట? అంటే మనసులో ఉద్దేశం ఏంటో ఆయనకి బాగా తెలిసిపోయింది. రైట్. ఇంకొకడు వచ్చి సీరియస్గా అడుగుతున్నాడు, ప్రభా నేను నీతో వద్దామని అయితే ఆశ ఉంది కానండి, మా డాడీ చచ్చిపోయాడండి. ఎవరు చనిపోయారు? మా నాన్నగారు చనిపోయారండి. మరి నేను వెళ్ళి పాతి పెట్టి వచ్చేస్తానండి అని అంటే, అప్పుడు యేసుప్రభు ఊరు బాబు ఎల్రా ఊర్లో ఏమనుకుంటారు? ఊరి జనం ఏమనుకుంటారు? మీ కులపోళ్ళు ఏమనుకుంటారు? మీ ఆవిడేమనుకుంటుంది కదా. నువ్వు వెళ్ళకపోతే బాగోదు, నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నాడా? ఏటమ్మలా ఉన్నారు? మీ చదువుకునే చెప్తున్నాను నేను. ఏమన్నాడండి? ఏమో నిజంగా ఆ పొజిషన్లో మనం ఎవరైనా ఉంటే, నేనున్నాను అనుకోండి, ఏమండి సింగ్ నాన్నగారు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు కాబట్టి మాట్లాడుతున్నాను. సింగ్ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఏటి, మీ నాన్నగారు చనిపోయారా డాడీ? సరేలే, మీ ఊర్లో గొంగులూరు పాకలో పాతేసుకుంటారు కానీ నువ్వు నాతో వచ్చి అన్నాను అనుకో. అప్పుడు మా అమ్మ ఏమనుకుంటుంది? మామూలుగా ఇది ఏంటి ఆఖరి చూపు అన్న చూసుకొని ఇవ్వకుండా కన్న కొడుకుని కదా, ఈయనేం పాస్టర్ అండి బాబు, ఇదేం శాదస్తం, భక్తి ఉండాలి మరింత అంటారు చెప్పండి. నిజమే కదా. మరి యేసుప్రభు ఏమంటున్నాడు? ఓ ఆఖరి చూపులు చూసుకొని కదా, కొంచెం నోట్లు బియ్యం వేసి మడిగట్టి దాంట్లో కూడా కొన్ని వేసేసుకొని ఆ చిల్లర సొత్తు పైసలన్నీ జల్లేసి ఆఖరి గోతులు ఎట్టేసి ఆ దిగుడు కళ్ళం దగ్గరికి ఆకేసి ఆయన పలికిన పలకపోయినా కార్యక్రమంలో చక్క పెట్టుకుని వచ్చానాడా. మరి ఏమన్నాడు? మృతులు తమ మృతులను నువ్వు ఏం చేయాలి? నువ్వు నన్ను వెంబడించు. వాళ్ళు పాతేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంబేద్కర్ కుమారుణ్ణి పాతేయడానికి దిక్కులేరు, పాతేయడానికి రూపాయి కాసు లేదు, చంపుకోలేదా అనుకు తిట్టుకొని ఉంటారండి బాబు. లోకంలో చాలామంది తిట్టుకొని ఉంటారు ఆ టైంలో. ఏది ముఖ్యమో దాన్ని సాధించడం కోసం అవసరమైతే దేన్నైనా వదిలేసుకోవాలి. దేవుడే లేకపోతే మన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు? ఓరు నాయన, నీకు అయ్యనిచ్చినోడిని నేనే చెప్తున్నాను. ఏమన్నా తెలుసా? అయ్యన పాతేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు నన్ను వెంబడించు. ఆయన అయిపోయింది ఆయన చాప్టర్. నువ్వు కూడా ఆ స్థితిలోకి వెళ్ళకముందు ఏం చేయాలి? భక్తి జీవితంలోకి రా. ఎవరు ఆలోచించట్లేదు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, అక్కడే ఉన్నాయి చూడండి 4. ఒకటి ఏంటంటే, నీ ప్రాణాన్ని నీ ఇష్టాన్ని కూడా ద్వేషించుకోవాలి. దేనికోసం? భక్తి జీవితం కోసం. రెండోది ఏమన్నాడు? కుటుంబంలో ఎవరినైనా సరే ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. దేనికోసం? భక్తి జీవితం కోసం. తర్వాత ఏమన్నాడు చూడండి దగ్గర, అక్కడ తన సిలువనెత్తుకొని నన్ను అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? వృత్తి జీవితం. ఏం ఉద్యోగం అయ్యా? స్వార్థికున్నే. ఏ ఉద్యోగం? స్వార్థ. దేవుని పని చేయడం ఉద్యోగమా? ఉద్యోగమే. ఉద్యోగం అని ఉంది బైబిల్లో, ఉంది. ఇస్కరియోతు యోధా గురించి వ్రాయబడిన ప్రవచనం ఏంటో తెలుసా? వాడు ఉద్యోగం ఊడిపోద్ది. ఎవరు ఉద్యోగం? ఏం ఉద్యోగం చేశాడు? దేవుడి పనే కదా. ఇప్పుడు తన సిలువనెత్తుకొని ఏ ఉద్యోగం ఇది? సిలువ సువార్త ప్రకటన. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించాలి అంటే అర్థం ఏంటి? అలాగే నీ పనులు మొత్తం మానుకోమని కాదు, నీ పనులు చేసుకుంటూ ఎక్కువగా ఏం చేయాలి? నన్ను వెంబడించి పని చేయాలి, స్వార్థ పని చేయాలి, ఆత్మ సంపాదన పని చేయాలి. అర్థమవుతుందమ్మా నా భాష మీకు?
ఎందుకంటే అసలు ఆయనే నీకు జీవితం ఇవ్వకపోతే నీకు ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పని ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వే లేకపోతే నీకు పనితో సంబంధం ఏముంది? నిన్ను పుట్టించి నీకు పని కల్పించి పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చి అన్నీ సమకూర్చిన వాడు దేవుడు. ఆయన పని మానేసి నీ పని చేసుకుంటున్నావంటే మరి ఏం చేయాలి? దేనికి ప్రాధాన్యత ఇచ్చాం మనం? భక్తి జీవితానికా, వృత్తి జీవితానికా? ఆలోచించండి. అంటే భక్తి జీవితాన్ని సాధించడం కోసం అవసరమైతే ఇది సెకండరీ. ఏంటది? వృత్తి జీవితం. మరి మనం ఏం చేస్తాం? మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ 1-2 సాక్ష్యాలు నేను విన్నాను. ఐఏఎస్ క్యాడర్, కమిషనర్ క్యాడర్లో ఉన్నవాళ్ళు సండే సెలవెత్తలేదని చెప్పేసి, ఎవరైనా కూడా నిజం చెప్పండి, ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాన్ని వదిలేసుకుంటారా? సండే సెలవెత్తలేదని చెప్పేసి ఉద్యోగాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సండే సెలవు ఇవ్వట్లేదని. ఏమండి? సండే గుడి మానేయడానికి మనం పనిటేసుకుంటాం మనం. కానీ వాళ్ళు ఏం చేశారు? సండే సెలవు ఇవ్వట్లేదని ఐఏఎస్ అయితేనేమి ఐపీఎస్ అయితేనేమి ఏదైనా దేని తర్వాత అంతే. భక్తి జీవితం. ఆయన లేకపోతే నేను ఎక్కడున్నాను? నేనే లేకపోతే, ఏమండి, నాకు జ్ఞానమే ఇవ్వకపోతే, చదువుకునే స్తోమతి దేవుడు ఇవ్వకపోతే నేను ఉద్యోగం ఎక్కడ సంపాదిస్తాను? ఏదైనా నా దేవుని తర్వాతే. కుక్క బతుకుతుందా? దేవుడు ఉద్యోగం చేయట్లేదు, నేను బతకలేనా? దేవుడు తర్వాత ఏదైనా కూడా. కుక్కని పోషించే దేవుడు నన్ను పోషించడు. ఆకాశ పక్షులను చూడు, వివిత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకొనువు. ఏమండి? వాటిని చూపించి మనకు బుద్ధి చెప్తున్నాడు. మనం అంత పోగేసుకొని మరలా ఏం చేస్తామట? రేపటిని కూర్చి చింతిస్తాం. అంత పోగేసుకొని నెలకి సంవత్సరానికి సరిపడ సరుకులన్నీ తెచ్చేసుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం? రేపు ఏ కూర వండుకుందాం? గోంగూర పచ్చడి ఇది బాగుంటుంది, టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అది కూడా బాగుంటుంది, రోటి పచ్చడి ఇంకా బాగుంటుంది. అసలు రేపటి దాకా మనం ఉండం, కానీ తింటే రేపు పచ్చడి గురించి ఆలోచిస్తాం మనం. అది మన బ్రతుకులో. ఇప్పుడు ఎన్నైనా తన ప్రాణాన్ని ద్వేషించాలి. వ్యక్తిగతమైన జీవితం. తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్కలు చేయాలని, కుటుంబాన్ని కూడా ఏం చేయాలి? అవసరమైతే ఏం చేయాలి? త్యాగం చేయాలి. తర్వాత ఏమన్నాడు? నీ డ్యూటీ తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే వృత్తి జీవితాన్ని కూడా భక్తి జీవితం కోసం ఏం చేయాలి? వదిలేయాలి అన్నాడు. వదిలేయాలి. నాకు ఆ పని ఉందండి, సువార్తకు రండి, పని ప్రార్థనకు రండి, సువార్తకు రండి, ఆరాధనకు రండి, ఆ పని ఈ పని ఇన్ని పనులు చెప్తాం మనం. ఈ బోల్డ్ అని పనులు చెప్తామండి మనం. ఏ పని మానేస్తున్నాను? ఆ పని ముఖ్యమా? అసలు నువ్వు పని చేయడానికి నువ్వెక్కడున్నావు నాయనా? దేవుడు లేకపోతే. చివరిది చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు తెలుసు? అక్కడ 33వ వచనంలో ఆ ప్రకారమే ఏంటట? ఉన్నవన్నీ ఏం చేయాలట? అంటే ఉన్నవన్నీనా? కలిగినవన్నీ కదా. అంటే అందులో మీ బంధువులు ఉండరా? అందులో కలిగినవన్నీ అన్నాడు కదా. మీ బంధువులు ఉండరు అందులో? మీ చుట్టాలు ఉండరా? మీ స్నేహితులు ఉండరా? ఉంటారు. సరిగ్గా ఈరోజే పెట్టాడండి మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి. ఆ ఆరాధనకు రావడానికి కుదరదండి. అంటే నీ ఫ్రెండ్ కోసం ఏం చేస్తున్నావు? మాట్లాడండి. అమ్మో, నేను కలిగి ఉన్న నా ఫ్రెండ్ నా దేవుడి కంటే గొప్పవాడు, గొప్ప స్థాయిలో ఉన్నాడు. మరి మా సారు ఊరుకోడండి వెళ్ళకపోతే. ఏ సారు చంపేస్తాడా? తీసేస్తే ఉద్యోగం చేస్తాడు, అంతకుమించి ఏం చేస్తాడు? చంపేడుగా. మరి దేవుడు ఏం చేస్తాడు? ఆత్మను దేహమును ఎక్కడ అది పరిస్థితి. మనం ఆయనకి మాత్రం భయపడం. 60-70 ఏళ్ళ చిన్నపాటి జీవితం కోసం మాత్రం మనం భయపడతా ఉంటాం. యేసుప్రభు ఏం చెప్పాడు ఇప్పుడు చెప్పండి? వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ద్వేషించుకోవాలి. పరలోకం అనేది చిన్నది కాదు. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశాన్ని
ఉద్ధరించడం అంటే చిన్న పని కాదు. సింగిల్గా ఒక ఆయన మనం చూస్తున్నాం. అలాగే పరలోకాన్ని కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఏదో వచ్చేసి ఇక్కడ 4 పాటలు పాడేసి రూపాయి సందా వేసేసి పాస్టర్ గారికి వందనాలు చెప్పి ఒక అరగంట మెసేజ్ వినేసి ఆమేన్ ఆవిల నుంచి వెళ్ళిపోవడం కాదు. అలా చేసినంత మాత్రం రాదు. మరి ఏం చేయాలి? తపస్సు చేయాలి. నీ కోరికలు చంపుకో. అర్థమవుతుందా? అవసరమైతే దేవుని కోసం కుటుంబాన్ని అయినా నిర్లక్ష్య పెట్టు. అవసరమైతే నీ వృత్తినైనా వదిలేసుకో. అవసరమైతే నీ కొన్నయాన్ని వదిలేసుకో. దేనికోసం? భక్తి జీవితం కోసం. అది లేకపోతే మనం పరలోకం వెళ్ళలేం. ప్రియులారా, ఫైనల్గా ఒక మాట చెప్తా. ఈ భక్తి జీవితం నుంచి నిన్ను దూరం చేయడానికి నిరంతరం ఈ 4 ఆయుధాలని నీ మీద సంధిస్తూ ఉంటాడు వాడు. ఎవడు వాడు? ఆ నలుగురే. చెప్పండి ఎవరు? ఆ నలుగురు. ఒకటి, నీ వ్యక్తిగతమైన జీవితం భక్తి జీవితానికి దూరం చేసి నిన్ను నరకానికి తీసుకెళ్తుందేమో చూసుకో. రెండోది, నీ కుటుంబ జీవితం ఎన్ని కారణాలన్నా చెప్పు, భక్తి జీవితానికి దూరం చేసి నిన్ను నరకానికి తీసుకెళ్తుందేమో చూడండి. నీ వృత్తి జీవితం, ఉద్యోగాలు ఉన్నాయండి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కురాటానికి కుదరదు, అలా ఇలా ఓడి అలాగే చెప్పారు. రండ్రా పెళ్లి విందు రెడీగా ఉందంటే ఒకడు అన్నాడంట, ఎడ్లు కొన్నానండి. ఏం కొన్నాడట? జతలు కొనేసా. నీ ఎడ్లు కూడా పెట్టరా బాబు, పెళ్ళి విందురా. ఆ పెళ్ళి మామూలు పెళ్ళి కాదురా. ఇంకొక ఆయన పొలానికి వెళ్ళిపోవాలండి. చూసారా ఆ సందర్భాన్ని? ఒకసారి మీరు లోకసువార్తలు చూడండి, 14:17 రాయబడిన మాట. రండి 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 రండి, భక్తి జీవితానికి రండి, భక్తి జీవితానికి రండి, అది లేకపోతే పరలోకం లేదు అని అంటుంటే ఏం చేస్తున్నారట? రైట్. ఏం చెప్తున్నారు? ఈ కుంటి సాకులేక చెవితి అయితే ఈ 4 చెప్పాలి. నీ వ్యక్తిగతమైన కారణం చెప్పాలి, లేదంటే కుటుంబ కారణం చెప్పాలి, లేదంటే వృత్తి కారణం చెప్పాలి, లేదంటే సామాజిక కారణం. అంటే దేవుని పిలుపుకు ఆయన దగ్గరకు రావడానికి, ఆయన ఉన్న చోటికి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడు మానవుడు? ఈ 4 సాకులు చెప్తున్నాడు. ఈ 4 వ్యక్తిగతమైన కారణాలే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? అది మ్యాటర్. మరి వీటిని ఎప్పుడు మనం ఛేదించగలం? ఈ 4 బాణాలే ఆస్తున్నాడని మీరు ఎలా చెప్తారండి? పాటర్ గారు అంటారా? సింపుల్. యేసు ప్రభుకి వేసింది ఆ 4. దా రొట్టె ఇరాలని ఏం చేస్తావు? ఏంటిది? ఆకలి. ఆకలి ఏంటి? వ్యక్తిగతమైన జీవితం. ట్రై చేసింది, పనవలే కదా. బాబు ఇదిగో మీ అమ్మగారు మీ సోదరులు వచ్చారంటండి, వేస్తుంది. ఎరా ఏంటిది? అమ్మ మీద మమకారం. ఎరా గేట్లో ఉన్నారా? అయితే అక్కడే విని వెళ్ళిపోమ్మను. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? యేసు ప్రభుకి వేయలేదా? ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయిందంట. ఒక్క నిమిషంలో చూపించేసిందంట లోకరాజ్యాలన్నీ. ఏమంటుంది డైలాగు? నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయో. ఏం చూపిస్తుంది? సమాజాన్ని చూపిస్తూ ఉంది. ఇంకే చెబుదు వృత్తి ఏంటిది? రాజుని చేస్తా నేను, మొత్తానికి రాజు అయిపోతావు, ఈ సామ్రాజ్యానికి అధిపతివి. అది ఇండైరెక్ట్ చెప్పుకుంటుంది. ఏమన్నా తెలుసా? ఇదంతయో నా వశములో ఉన్నది, నా అధికారంలో ఉంది. నీకు అధికారం, ఆ వృత్తి కావాలంటే, నువ్వు గొప్పడికి కావాలంటే ఏం చేయాలి? కేవలం ఒక సెల్యూట్ కొట్టు, నమస్కారం. 4 వేసిందా? 4కి పడ్డా? చివరిలో ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమేమి ఎంత గొప్పగా చెప్తున్నావు బాబు, ఇవన్నీ మన దగ్గర కుదరలే, కానీ నీ వెళ్ళి నీ దేవునికే మొక్కాలని మరి మోషే గారు తన గ్రంథంలో రాశాడు కదా. నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి. నీకు మొక్కడం జరగదు, కానీ నువ్వు 4 బాగానే సంధించావు, కానీ నా దగ్గర మాత్రం ఈ పప్పులు ఉడక ఉన్నాడు. ఒకవేళ ఈ 4 గంటల్లో ఏ ఒక్కదానికి ఆయన లోబడ్డా, ఈరోజు మనకు ఆయన రక్షకుడు కాదు, ఆయన ద్వారా రక్షణ లేదు, ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వారివి కాదు.
యేసు ప్రభు అండి, ఆయన యేసు ప్రభు కాబట్టి ఆయన అలా ఉండగలిగాడు. మనం ఉండలేమండి, మీరు ఎన్నైనా చెప్పండి అని అంటారు. కాబట్టి మళ్ళాంటి వాడు ఒక ఆయన చెప్పి ముగించేస్తా. మరి యోబుని అలాగే ఈ 4 బాణాలు వేసి అందించలేదా? మళ్ళీ మన మాట వ్యక్తిగత జీవితం ఏం చేసింది? ఒళ్ళంతా కురుపులేనట. ఎంత బాధించిందండి ఆలోచించండి. ఊరు బయట ఉన్నాడు, సమాజం మధ్యలో సంపన్నుడైన గౌరవప్రదమైన స్థితిలో ఉన్న ఒక యోబు ఊరి వెలుపట ఉన్నాడు. ఆ దినాల్లో ధర్మశాస్త్ర కాలంలో ఏదైనా రోగం వచ్చిందంటే ఆ మనిషిని తీసుకెళ్ళి ఎక్కడ పడేసేవాళ్ళు? ఊరు వెలుపుల. బాణం వేసిందా? వేసింది. ఆఖరికి భార్య అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఆ బాణంతో. దేవుణ్ణి వదిలాడా? భక్తి జీవితం కోసం వ్యక్తిగత జీవితాన్ని చంపుకుంటున్నాడు. చూడండి. తర్వాత 2 బాణం వేసింది. ఏంటది? అయ్యో సుడిగాలు వచ్చేసిందంట. వచ్చి ఏం చేసింది? యోబు ఇంటిని కొడితే పిల్లలందరూ ఒకేసారి చచ్చిపోయారు. కుటుంబ జీవితం ఏమైపోయింది? అతలకుతలం అయిపోయింది. అందరు చచ్చిపోయారు. భక్తి జీవితానికి దూరం అయ్యాడా? పోనీ అలాగని ఏమైనా దేవుని దూషించాడా? యెహోవా ఇచ్చిను. ఒరే, నాకు ఆ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆయన ఇచ్చిందే. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాడరా? ఆయన ఇచ్చినవే. వృత్తి జీవితం మీ అందరూ తెలుసు. ఆయనకు పొలాలు ఉన్నాయి కదా, గాడిదలు ఉన్నాయి, చాలా సంపద ఉంది, ఒంటెలు ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా ఏమైపోయినాయి? అవి కూడా చచ్చిపోయినాయి. బాధపడలేదు. మరి ఆఖరికి ఫ్రెండ్స్ సామాజిక జీవితం ఇది మరీ దారుణం. ఇది ఆయన సామాజిక జీవితం ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఏమండి, బెల్లం దగ్గర సీమల్లాగా ముసిరే వాళ్ళు అంటే బాగున్నప్పుడు ఇప్పుడు ఏదో కొంచెం బాగలేకపోతే పరామర్శించడానికి బదులుగా ఏం చేస్తున్నారట? బెల్లదు, జోఫరు, ఎలీఫాజు ఏం చేస్తున్నారట? తిరిగేసి ఏది లేరా, నువ్వు ఎన్ని కబుర్లు అని చెప్పుకొని నువ్వేదో పాపం చూసావా? మీరేనని చెప్పండి, నా భక్తి నాకు ధైర్యం పుట్టించదా? 4ని వదిలేసుకున్నాడు. నిలబడలేదా? ఈరోజు గొప్పగా ఏ కుటుంబానికి శ్రమలు వచ్చినా ఎవరిని చూపిస్తారు చెప్పండి? కుటుంబాలకు శ్రమలు వస్తాయి. ఖచ్చితంగా యోబు కంటే గొప్ప పడ్డామా? ఏం పడ్డామండి మనం? సాధించగలిగాడు. కారణం ఏంటో తెలుసా? భక్తి జీవితానికి పెద్దపీట వేశాడు ఆయన. ప్రియులారా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం మనం త్వరగా. నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, నా 2 చేతులు జోడించి. ఎక్కడ ప్రార్థన అయినా వెళ్ళండి, ఎక్కువ ప్రార్థనలో గడపండి, దేవునితో గడపండి, ఎక్కువ వాక్యం చదువుకోండి, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండండి, ఎక్కువగా ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండండి. మీ భక్తి జీవితం, మీ మిగతా 4 జీవితాలు బాగా వినాలి. మీ భక్తి జీవితం మిగతా 4 జీవితాల కారణంగా పాడైపోకూడదు. అర్థమవుతుందా? ఎలా చెప్పనివ్వండి, మీకున్న వ్యక్తిగత, కుటుంబ, వృత్తి, సామాజిక ఈ జీవితాలు మీ భక్తి జీవితానికి ఆటంకం కాకూడదు. అవసరమైతే వాటిని వదులుకోండి. అర్థం చేసుకోండి. నన్ను వాటితోనే అపవాది మనల్ని శోధిస్తుంది. ఆ 4 మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. ఈ 4 ఖచ్చితంగా, ఈ 4 ఏదో ఒకటైనా కూడా మనల్ని ఏం చేస్తుంది? నరకానికి తీసుకెళ్ళిపోతాయి. మనల్ని నరకానికి తీసుకెళ్ళి ఈ 4 ఆయుధాలు మన మీద సంధిస్తాడు వాడు. వాటికి దూరంగా ఉందాం మనం. దేవుని పని ఎక్కువ చేద్దాం మనం. దేవుని కోసం ఎక్కువగా బ్రతుకుతాం మనం. అసలు దేవుడే లేకపోతే మన జీవితమే లేదు. కాబట్టి దేవుడయ్యున్న దేవునికి సంబంధించిన భక్తి జీవితానికి మనం ఎక్కువ పెద్దపీట వేద్దాం అంటాడు. అందుకని పేతురు గారు, ఇదిగో మనం ఆడిన నాటకాలకి ఇక గతించిన కాలమే చాలు. ఒకసారి ఆ మాట చదవండి. పేతురు రాసిన పత్రిక, ప్రార్థన చేసుకుందాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు. చాలు. ఇప్పుడు ఒక మాట డైరెక్ట్ స్పీచ్లో, మీ ఇష్టాలు మీరు నెరవేర్చుకోవడం కోసం అన్ని జనులు అన్నాళ్ళే, కానీ అక్కడ నేను డైరెక్ట్ అయిపోయాను. ఇక మీ ఇష్టాలను, మీ వ్యక్తిగతమైన, కుటుంబ, వృత్తి, సామాజిక ఈ జీవితాలను వాటి ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోవడానికి
ఈ సంవత్సరం 25 జనవరి 25 వరకు చాలు, ఆపేయండి, చాలా ఆపేయండి. ఎందుకు ఆపేయమంటున్నానో తెలుసా? సరిగ్గా పెద్ద పండుగ, సెమినార్లో క్లాస్ ఉంది, బయలుదేరాల. ఉదయాన్నే మా ఇంటి పక్కన రమణమ్మ గారు అమ్మ వచ్చిందా? రమణమ్మ గారు వచ్చారా? అమ్మ వచ్చింది. మావిడితో చెప్తోంది, నీతిపూడి చంద్రరావు గారు అబ్బాయి రమేష్ చనిపోయాడంట. తెల్లవారుతుంది, ఇంకా ఎండ రాలే, సూర్యుడు రాలేదు. నాకైతే నన్నెత్తి నుంచి అరికాల వరకు ఒక రకమైనటువంటి ఫీలింగ్. ఏమైంది అసలు? బాగానే తిరుగుతున్నాడు. ఒక గదిలో నుండి ఒక గదిలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడో వెళ్ళి వస్తున్నాడో తెలియదు, లుంగి కట్టుకుంటూ ఆ గుమ్మంలోనే పడి చనిపోయాడు అంతే. వితౌట్ నాయిస్, ఏ శబ్దం లేదు, ఉత్తిపుణ్యాన్ని చనిపోయాడు. మనోళ్ళందరూ సెమినార్ ఆడావుల్లో ఉన్నారు, లోకమంతా పండుగ ఆడావుళ్ళు. పేటలో పండుగ వాతావరణమే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా పోద్దో తెలియదు. అందుకని ఇక గతించిన కాలమే, ఈ 4టిని సంపాదించుకోవడం కోసమే కదా దీన్ని వదులుకున్నాం. నీ పేరు సంపాదించుకోవడం కోసమే, నేను అని చూపించుకోవడం కోసమే కదా. నాకంటూ ఒకటి ఉందని, నా టాలెంట్ అంటూ ఒకటి ఉందని వ్యక్తిగతంగా బూస్ట్ చేసుకోవడం కోసం ఇష్టపడతాడండి. చంపుకోవాలి. పొద్దున్న లేచింది మొదలుకొని మరలా పొద్దున్న వరకు కోసం కుటుంబమే అంటూ ఉంటాం మనం. మంచిదే, అది ఎప్పుడు? దేవుని తర్వాతే. మీకు అర్థమవుతుంది నా భాష? కుటుంబం ఉండాలి, అది ఎప్పుడు? నీకు కుటుంబాన్ని ఇచ్చిన దేవుని తర్వాతే. ఇలాగన్నీ ఇంకొకటైతే పొద్దున్న లేతే ఉద్యోగం నేనేమైపోయినా పర్లేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, ఉద్యోగ ధర్మం, ఉద్యోగ బాధ్యతలు సాయంత్రం మాట్లాడతానులేండి, నేను పర్ఫెక్ట్ అండి అంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసా? దేవుని తర్వాత. గుర్తుపెట్టుకోండి, ఆ 4 నేను నరకానికి తీసుకెళ్ళిపోతాయి అంటున్నాడు. ఇవి చేయడానికి ఎంతకాలం చేసావు కదా, ఇంక చాలు, ఆపే. మరి ఏం చేయాలట? గతించిన కాలమే చాలు. చదువునాను. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా. అబ్బబ్బా, అంటే చాలామంది ఏం చేశారు? ఈ 4 వైపే, ఈ 4టిని సంపాదించుకోవడం కోసం ఏం చేశాడు? ఏం చేసావురా అని అంటాడంట, ఏమండి నాకు 5వ సంవత్సరం వచ్చేసరికి నన్ను ఎలిమెంటరీ స్కూల్ వేసారండి. అప్పటి నుంచి ఏం చేసావు? చదువుకున్నానండి బాబు, 10th చదివేశాను. ఎన్నేళ్ళు వచ్చాయి? 16 ఏళ్ళు. ఆ తర్వాత ఏం చేసావు? 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ అండి, అప్పుడు ఎన్నేని లెక్కటండి, 18 ఏళ్ళు. ఆ తర్వాత ఏం చేసావు? డిగ్రీ అండి. డిగ్రీ ఏం చేసావు? 3 ఏళ్ళు అండి, ఎంతైనా 21 సంవత్సరం. ఆ తర్వాత ఏం చేసావు? పీజీ అండి. ఎన్ని సంవత్సరాలు చెల్లి? 2 సంవత్సరాలు. ఎంతైంది? ఏటండి? 23 అయింది. ఆ తర్వాత ఏం చేసావురా? ఏమండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి రాస్తున్నాను, కానీ ఒకటి కూడా వస్తలేదండి. దేనికోసం? ఉద్యోగాల వేటలో ఉండి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా 35-40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేనికోసం చేసుకోలేదు? అది మ్యాటరు. ఈ 40 ఏళ్ళు వచ్చేసరికి నాకులాగా షుగరు బీపీ వచ్చేసి ఎక్కడ పుండైనా, ఎక్కడ రాయ రప్ప తగిలినా, ఎదురు తగిలినా ఆ గోరు పైకి లేచి అది మానక, అనతి కాలంలోని మానవుడు 50 లోపే ఏం చేసి వచ్చా బాబు? భక్తి జీవితం అయితే ఎక్కడ చేయలే. ఎందుకంటే భక్తి జీవితానికి అసలు టైం ఏది? 5 ఏళ్ళ వరకు మనకి ఏమీ తెలియదు. 5 ఏళ్ళ తర్వాత ఏం చేశారు? తీసుకెళ్ళి మనల్ని బళ్ళో పడేశారు. అంటే అమ్మా అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే అయిపోయింది కదా. ఆ తర్వాత 6th క్లాస్లో పడేశారు. వచ్చినా రాకపోయినా వేసుకోరు, బీసుకోరు, చీసుకోరు అనాలి, అంతే, అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్లో డాఫోడిల్స్ అంటాడు, ఇంగ్లీషు అది ఇది అంటాడు, షేక్స్పియర్ అంటాడు, అయిపోయింది కదా. ఎలాగా జీవితం అంతా ఏమైపోయిందండి? ఏదో ఒకటి అయిపోయింది, కానీ భక్తి జీవితంలోకి మాత్రం రాలేదండి. మొత్తానికి అయిపోయింది. అందుకంటాడు, అలా చేసుకోకండి బాబా, సమయం చాలా విలువైంది, దాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానవంతులాగా బిహేవ్ చేయండి. అందుకంటున్నాడు, ఇక గతించిన కాలం చాలు. అందరూ వాటి వైపు పరిగెడుతున్నాడు. అదే అని రాశాడు అక్కడ.
మీరు పౌలు అంటున్నారు చూడండి, మీరు పేతురు అంటున్నారు చూడండి, మీరు అలాగ అందరిలాగా మీరు పరిగెత్తకపోవటం వలన ఆశ్చర్యపోవడంగా తిరగేసి మళ్ళీ తిట్టకుండా ఉంటే చాలు. ఇదేంటండి ఎప్పుడు సేవ 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 అంటాడు, పిల్లాన్ని పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, అలాగని చుట్టాల పట్టాలు ఉండదు, ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడు కదా. ఇలాగా లోకంలో మనల్ని తెప్పేవాళ్ళు, మన భక్తి వాళ్ళకి ఎలాగ ఉంటుందో తెలుసా? అందుకన్నాడు కదా సిలువను గూర్చిన వార్త, ఏంటండి ఎర్రి భక్తి, మూఢ భక్తి కాకపోతే, ఎర్రోడు కాకపోతేనే భక్తి ఉండాలి. కానీ ఎంత భక్తి అండి అలాగంటారు? చదువు నాయన ఆశ్చర్యపడుతూ అదేం చేస్తారట, తిరిగేసి తిడతారట. ఏంటి మీ అమ్మ చచ్చిపోతే సమాజ కార్యక్రమానికి కూడా రావా? దేవుడి తర్వాతే అమ్మ, అలాగంటే తిడతారంట. ముందు చూడండి అక్కడ వృత్తులకును చాలండి. ఎవరు తీర్పు తీర్చేది? యేసయ్య. ఆయనకి మనం ఏం చెప్పాలంటే ఆయన అడిగే ప్రశ్నలకి, ఒరే వ్యక్తిగతమైన జీవితం ఏం చేసావురా, కుటుంబ జీవితం ఏం చేసావురా, సామాజిక జీవితం ఏం చేసావురా, వృత్తి జీవితం ఏం చేసావురా, ఈ 4టికి మనం సమాధానం చెప్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 4 కోసమే మనం పొద్దున్నే ఏం చేస్తాం, ప్రయాసపడతా ఉంటాం. చివరి దానికి సమాధానం ఉండదు మన దగ్గర. భక్తి జీవితం ఏం చేసేవారని అడిగితే ఏం చెప్తాం? ఆదివారం వెళ్ళానండి. ఏమండి, నెలలో ఒకసారి మాత్రం దేవసాయం గారితో సువార్తకి వెళ్ళానండి. ఇంకంతేనండి బాబాయ్. మరి సరిపోద్దా? దేశాన్ని సంరక్షించడానికి ఒక్కొక్క సైనికుడు త్యాగం చేస్తారు ప్రియులారా. వాడికి ఆశ ఉంటుంది, నా భార్యను చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, మా అమ్మని చూసుకోవాలి, మా నాన్న చూసుకోవాలి. వెళ్ళిపోతారండి 15 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఎక్కడెక్కడ ఉంటారు? ఎక్కడెక్కడండి బాబు? బార్డర్లో ఉంటారండి బాబు. గన్ను చేత పట్టుకొని అక్కడ ఏమైనా సరైన వాతావరణం ఉంటుందా? మనమైతే ఎండాకాలం వచ్చి ఏసీలో ఉంటాం, చలికాలం వచ్చి మొత్తం డోర్లు వేసుకొని రగ్గులు కప్పుకుంటాం. మంచు కొండల్లో ఉంటారు. వారికి కొన్ని ఆశలు ఉన్నాయి, కానీ దేశ సంరక్షణ వారి గోల్. నేను ఒక జవాన్. అందుకని వాళ్ళు చనిపోయిన తర్వాత వారికి ఒక నినాదం ఏంటో తెలుసా? అమర వీరుడు. ఎవరో ఒక జవాన్. లోకంలో ఉన్న ఏమంటే వాళ్ళకున్న స్లోగను, వాళ్ళకున్న లక్ష్యాలు, వారికి ఉన్న పట్టుదల క్రైస్తవుడు మనకెందుకు లేదు? మనల్ని కూడా అదే అంటున్నాడు కదా పౌలు గారు. ఏమన్నాడు తెలుసా? మీరు కూడా సైనికులు. జట్టి అయిన వాడు పోరాడున్నట్టు మనం కూడా ఏం చేయాలి? పోరాటం చేయాలన్నాడు. తనకి కుటుంబ జీవితం ఉంది సైనికుడికి, తనకి వ్యక్తిగతమైన జీవితం ఉంది, తనకి వృత్తిపరమైన జీవితం ఉంది, తనకి ఫ్రెండ్స్ ఉన్నారు, తనకు చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. కానీ దేశాన్ని రక్షించాలి అని అంటే శత్రు దేశము నుండి ఏం చేయాలి? ఈ 4టిని వదిలేసుకోవాలి. మరి నీ ఆత్మ నువ్వు రక్షించుకోవాలంటే, అనేక ఆత్మలను రక్షించాలంటే, ఒక దేశ రక్షణ కోసం ఒక జవాను ఈ మోటోతో పనిచేస్తున్నప్పుడు నీ ఆత్మను నీవు రక్షించుకోవాలన్నా, అనేక ఆత్మలను రక్షించాలన్నా ఖచ్చితంగా జవాన్లాగా మనం కూడా ఏం చేయాలి? ఈ 4టిని త్యాగం చేయాలి. లేదంటే మనకు నిత్య జీవం దొరకదు. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయను గాక.